మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మీకు ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికి నోటీసులు పంపిస్తారు? వెంటనే మీరు ఆ నోటీసులు వెనక్కి తీసుకోండి. ఎందుకు తీసుకోవాలి? ఆ పిల్లలు మీ అన్నయ్య పిల్లలే కదా, వారికి వారసత్వపు హక్కు ఉంటుంది కదా. మీ బాధ హక్కుల గురించా, ఆస్తుల గురించా? మీరన్నీ మాట్లాడుతున్నారే గాని మా కుటుంబం అనుభవించిన వేదన గురించి ఆలోచించడం లేదు. అసలు దీనంతటికీ కారణం మీ అక్క. మీ అక్క మా అన్నయ్యని ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్లే మా ఇంట్లో ఇన్ని సమస్యలు. ఇదిగో చూడండి. HOME. కానీ ఈ హోమ్ని చీల్చింది మీ అక్క. గౌతమ్ గారు, మా అక్క గురించి ఇంకొక్క మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. అసలు మా అక్క ఏం తప్పు చేసిందండి? తను ఏ తప్పు చేయలేదు. వాళ్ళిద్దరి మనసులు కలిశాయి, ఒకరినొకరు ఇష్టపడ్డారు, ఒకటిగా జీవించాలనుకున్నారు. అందుకే మీ పెద్దవాళ్ళు ఒప్పుకోకపోయినా గాని వాళ్ళు పెళ్లి చేసుకుని లైఫ్ని హ్యాపీగా లీడ్ చేశారు. అసలు మా అక్క గురించి మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? తను దేవత. ఇవన్నీ కాదు, మీరు నోటీసులు వెనక్కి తీసుకుంటారా లేదా? వెనక్కి తీసుకోను. ఇలా చేయడం తప్పు. మీరు అనుకున్నంత మాత్రాన అది తప్పైపోదు. అయినా నేనేం నేరుగా మీ ఇంటికి నోటీసులు పంపించలేదు కదా. ముందుగా మీ ఇంటికి వచ్చి మర్యాదపూర్వకంగా అడిగాను, ప్రాధేయపడ్డాను. కానీ నా మాట ఎవ్వరూ వినలేదు. పిల్లలు తమ వారసులని అంగీకరించని మీ ఇంటి పెద్దవాళ్ళకి కోర్టులో సమాధానం చెప్పడానికే నేను నోటీసులు పంపించాను. పిల్లల హక్కు కోసం పోరాడతాను, ఏ సిచ్యువేషన్ అయినా ఎదుర్కొంటాను. సరే, అది చూద్దాం మీరెలా గెలుస్తారో. నేనేమి మీ మీద కేసు గెలవాలనో, మీ కుటుంబాన్ని కోర్టుకి లాగాలనో, పగతోనో పంతంతోనో ఆ నోటీసులు పంపలేదు. వారసత్వంగా వాళ్ళకి రావాల్సిన ఆస్తి గురించి నోటీసులు పంపాను. అర్థం చేసుకోండి. Yes, you can proceed. థ్యాంక్ యూ. యువర్ ఆనర్, ఈ పిల్లలిద్దరూ ధనంజయ్ గారి పెద్ద కొడుకైన రాకేష్ గారి పిల్లలు. కొన్ని కారణాల వల్ల రాకేష్ ఆ కుటుంబానికి దూరం అయ్యారు. రీసెంట్గానే యాక్సిడెంట్లో చనిపోయారు. కానీ అతని పిల్లలకి
ఆ ఇంటి వారసత్వంతో పాటు ఆస్తిలో కూడా వాటా ఉంటుంది. కానీ ఈ పిల్లలు ఆ ఇంటి వారసులు కాదు అని ఆ కుటుంబం అంటుంది, యువర్ ఆనర్. మీరు వివరాలు పరిశీలించి ఈ పిల్లల్ని వారు వారి వారసులుగా అంగీకరించి ఆస్తిలో భాగం ఇచ్చేలా తీర్పు ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్, యువర్ ఆనర్. యువర్ ఆనర్, కొన్ని సంవత్సరాల ముందు కుటుంబం కాదనుకున్న రాకేష్ పిల్లల్ని ఇప్పుడు తీసుకొచ్చి ఆ ఇంటి వారసులు అంటే అది ఎంతవరకు న్యాయం? అలాంటిది ఇప్పుడు అతని పిల్లలకి ఆ ఇంటికి ఎలాంటి సంబంధం ఉండదు యువర్ ఆనర్. సంబంధం లేదు అని మీరెలా చెప్తారు పద్మనాభం గారు? నాకు తెలుసు కాబట్టి. మీకేం తెలుసు? ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ఝాన్సీ గారు, వారి వాదనను పూర్తిగానివ్వండి. మీరు కూర్చోండి. యూ ప్లీజ్ కంటిన్యూ. యువర్ ఆనర్, నా క్లయింట్ డబ్బున్నవారు కాబట్టి వాళ్ళ నుండి ఎలాగైనా డబ్బు లాగాలనే దుర్బుద్ధితో ఈ ఝాన్సీ గారే పిల్లలతో ఇలా నాటకం ఆడిస్తున్నారు యువర్ ఆనర్. దీన్ని మీరు పరిగణలోకి తీసుకొని అసలు రాకేష్తో ఆ కుటుంబానికి ఎలాంటి సంబంధమూ లేదని నిర్ధారించి ఈ కేసును కొట్టివేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, సీనియర్ లాయర్ పద్మనాభం గారు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సార్, మీ అబ్బాయి జాబ్ పర్పస్ మీద ఫారెన్లో ఉన్నాడు అనుకోండి. తను ఒక 10-15 సంవత్సరాలు మీ ఇంటికి రాకపోతే తన పిల్లలు మీ వారసులు కాదు కదా? అలా ఎందుకు కాకుండా పోతారు? వాళ్ళు నా కొడుకు పిల్లలు, రక్త సంబంధం. వాళ్ళు నా ఇంటికి వచ్చినా రాకపోయినా వారసులే ఎప్పటికైనా. నోట్ దిస్ పాయింట్, యువర్ ఆనర్. మీ కొడుకు పిల్లలు మీ వారసులైనప్పుడు ధనుంజయ్ గారి కొడుకు పిల్లలు ఆయన వారసులు ఎందుకు కారు? అది వేరు, ఇది వేరు. అంటే మీ కొడుకు పిల్లలకి ఒక న్యాయం, ఈ పిల్లలకి ఒక న్యాయం అంటారా పద్మనాభం గారు? యువర్ ఆనర్, మనుషులు దూరంగా ఉన్నంత మాత్రాన వాళ్ల మధ్య ఉన్న బంధం తెగిపోదు. తండ్రి కొడుకుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ల మధ్య చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు వచ్చి ఏళ్ల తరబడి ఒకరికొకరు దూరంగా ఉంటారు, మాట్లాడుకోకుండా ఉంటారు. కానీ ఏదో ఒక రోజు వాళ్ల పంతం పక్కన పెట్టి బంధాలకి విలువిచ్చి అందరూ కలిసిపోతారు. మనం ఇలాంటివి ఈ సమాజంలో ఎన్ని చూడడం లేదు యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఒక్కసారి ధనుంజయ్ గారిని విచారించాలని కోరుకుంటున్నాను. యూ కెన్ ప్రొసీడ్.